వల్లంనేని వంశీని అరెస్ట్ చేశారు తెలుసా? లైఫ్ లేకుండా బయటికి రాకుండా చేయాలి ఆయన్ని. కోపం ఏంటి వంశీ? సురేష్ ఒకడు వీళ్ళందరూ చేసిన దుర్మార్గం ఏంది? వీళ్ళందరూ ఆ కాగితం ఇచ్చారు ఈ కాగితం ఇచ్చారు అంటారు. చంద్రబాబు నాయుడు గారిని లోన పెట్టినప్పుడు ఈ కాగితాలు ఏమి ఇచ్చి అడిగారుగా చంద్రబాబు నాయుడు గారిని? ఏ కాగితం ఇచ్చి చేశారు వీళ్ళు? ఇంకా అనవసరంగా బూతులు వస్తాయి, వాళ్ళని కదిలిస్తే చండాల బూతులు వస్తాయి. వీళ్ళు చేసింది ఏంది? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అసలు? అరిటాకులను ఈ అమ్ముకు మరి మనసారి ఎందుకు గెలవలేదండి? అది వంశీని అరెస్ట్ చేయడం కరెక్ట్ అంటారు. అసలు అర్జెంట్ గా ఇంకా లోన్ కస్టడీకి తీసుకోవాలి. ఆయన ఆ బియ్యం అవన్నీ తీసి మొత్తం ఆయన చెయ్యాలి. చేశాడండి వంశీ. ప్రతిదీ జనం అందరు చూస్తానే ఉండారు. ఆయన జనం అందరికి తెలుసు ఎవరేం చేసింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఆయన పార్టీ భిక్ష పెట్టింది. అక్కడి నుంచి మళ్ళీ దాన్ని పట్టేసి దాన్నే తగలబెట్టించాడు. అలా చేశాడు అనుకుంటున్నారు మీరు? ఎందుకు చేశారంటే పక్కన ఉన్న శక్తులు అలాంటి ఆయన కూడా లాగేసినాయి. పార్టీ ఎందుకు మారిపోయాడు అంటారు? టీడీపీలో ఉండకుండా ఆయనకి టీడీపీలో ఉండకుండా పక్క శక్తులు లాగేసినాయి అండి. శక్తులు అంటే పక్క శక్తులు అంటే ఉంటారు కదా, వాళ్ళకి తగ్గ శక్తులు. ఆ శక్తులు లాగేసి ఆడుంటే ఏమొస్తాయిరా దీంట్లోరా మనం ఏదైనా వైనం చేసుకోవచ్చు అని చేసి నాని అంటారా పక్క శక్తి అంటున్నారు? అంతే కదండి మరి.